అహ్మద్ బాజ్వా ఇతను ఎక్స్ ఆర్మీ అంటే పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ చీఫ్ అన్నమాట. ఇతను పాకిస్తాన్ గురించి అయితే ఇలాంటి సంచలనమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఇతను కామెంట్ చేశాడంటే అసలు ఇది ఎవరు ఊహించలేంది. స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తే అతను ఏమంటున్నాడంటే ఇది పాకిస్తాన్ కి అంటే ఇప్పుడు పాకిస్తాన్ కి వార్ అంటే యుద్ధం చేసే టైం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత డబ్బు లేదు. మీరు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు ఏం అవసరం మీకు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ఈ విధంగా అయితే పాకిస్తాన్ ఆర్మీకి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడో ఉండక అంటే పాకిస్తాన్ లో ఉండక ఎక్కడో ఎందుకున్నాడు అంటే ఇతను ఇప్పుడు యూకేలో ఉన్నాడు. వాళ్ళ అందరికీ వాళ్ళ దేశం అనేది ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళ మనీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి కొన్ని డబ్బులు తీసుకుంటారు, పాకిస్తాన్ లో కొన్ని డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ బ్యాంక్స్ లో డబ్బులు బాగా దాచేసుకుంటారు. దాని తర్వాతే వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. సింపుల్ గా ఏం చెప్తారంటే ఈ దేశంలో ఎవరు బతకలేరు, అసలు ఇది ఎలాంటి దేశం అని అతను ఆ దేశం గురించే ఆ చెడ్డగా మాట్లాడి అవతల దేశాలకు వెళ్తాడు. ఇతనైతే ఈ విధంగా కామెంట్ చేశాడు, అసలు మీకు ఏం అవసరం, మీరు ఎందుకు ఇండియా పైన యుద్ధం చేయాలి, అసలు ఈ విధంగా మీరు ఎందుకు డిసిషన్స్ తీసుకుంటున్నారని అతనైతే చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ చేయాలి. వీడు ఒకడు అన్నాడు కదా హిందూస్ గురించి ఈ విధంగా అని డిఫరెంట్ అని, వీడు ప్యాంటు తడుపుకొని వాళ్ళ ఫ్యామిలీని వేరే దేశాలకి పంపిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఈ న్యూస్ రావడం జరిగింది. ఈ పిక్స్ చాలా వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీని వేరే దేశాలకి పంపించేస్తున్నాడు. ఎందుకంటే మనం ఆపరేషన్ ని స్టార్ట్ చేసాం కాబట్టి, మనం ఇంకా లక్ష్యాన్ని పెట్టుకున్నాం కాబట్టి వీడికి ప్యాంటు తడిచిపోయేలా ఉంది. ఎందుకంటే వీడు వేరే దేశాల మీద కామెంట్స్ చేయడు, ఓన్లీ మన ఇండియా పైనే కామెంట్స్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఏదో విధంగా నేను హీరో అయిపోవాలి, నేను ఇండియాని ఎదిరించానని చెప్పుకోవాలి వాళ్ళ దేశంలో, కాబట్టి వాడు ఈ విధంగా అయితే చేస్తుంటాడు. ఇప్పుడు వాడే వాళ్ళ ఫ్యామిలీని వేరే కంట్రీస్ కి తరలిస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు ఇప్పుడు వాడు. ఇక్కడ అతను ఏమన్నాడంటే ఎక్స్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడంటే ఇక్కడ ఇప్పుడు మీరు పాకిస్తాన్ నుంచి అంటే కరాచీ నుంచి పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ దగ్గరికి చేర్చాలన్నా కూడా ఎంత ఖర్చు అవుతుంది అని ఒక క్యాలిక్యులేషన్ వేసాడు. ఎందుకంటే అక్కడ నుంచి ఇండియన్ బార్డర్స్ దగ్గరికి 1300 కిలోమీటర్స్ అవుతుంది, అంటే 1300 కిలోమీటర్లు అవుతుంది. ఈ కిలోమీటర్స్ ని తట్టుకొని వాళ్ళ డీజిల్ కావచ్చు ఎక్కడి నుంచి తెస్తారు అని అతను స్ట్రైట్ గా అడుగుతున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి ఏ సిచ్యువేషన్ లో ఆర్మీ అనేది ఉంది, ఏ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ జీడిపి అనేది ఉంది అతనికి తెలుసు మొత్తం. అందుకే అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గానే అతను పాకిస్తాన్ ఒక ఎఫ్ఎస్ మినిస్టర్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నాడంటే పాకిస్తాన్ అనే ఒక దేశము ఇండియాలో టెర్రరిజాన్ని పెంచాలని మేము పెంచి పోషించామని, అమెరికా బ్రిటన్ దేశాలు మాకు ఫండింగ్ చేశాయని అతను ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కన్నీ చెప్తున్నాడు రెడ్ హ్యాండెడ్ గా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాకిస్తాన్ అనే దేశము టెర్రరిజాన్ని పెంచి పోషించింది అని. ఇక్కడ మన క్లారిటీ వచ్చింది, మీకు అందరికీ క్లారిటీ వచ్చింటది అనుకుంటున్నా. పాకిస్తాన్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది, ఎక్స్ ఆర్మీ అతను ఏ విధంగా చెప్పడం జరిగింది అని మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నాడంటే షిమ్లా అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేశాడు. అట్ ద సేమ్ టైం వీడు మళ్ళీ స్పేస్ అంటే పాకిస్తాన్ స్పేస్ వి కూడా వీడు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా వీడు ఇంకా అంటే మేము ఏదో పెద్ద తూపలమని వీడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళని అక్కడికి తరలించడానికే వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈతను ఎక్స్ ఆర్మీ అతని ఈ విధంగా ట్వీట్ చేస్తే ఇంకా పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి. అట్ ద సేమ్ టైం రీసెంట్ గానే అంటే ఇజ్రాయెల్ నుంచి మనకి కొన్ని వేరే దేశాలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఇజ్రాయెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి మనకి చాలా బిగ్ సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇజ్రాయెల్ అయితే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే మీ పాకిస్తాన్ అంటే ఇజ్రాయెల్ నుంచి కొన్ని అంటే ఇజ్రాయెల్ పక్కన ఉన్న హమాస్ దగ్గర నుంచి కావచ్చు, వేరే దేశాల నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి హమాజ్ ఉగ్రవాదులు అంటే హమాజ్ లీడర్స్ అక్కడికి రావడం జరిగిందని మనకైతే చెప్పడం జరిగింది. వీళ్ళు ఇదంతా ఒక ప్లాన్ గానే చేశారు. ఇదంతా చెప్పింది, ఇదంతా చేపిస్తుంది మొత్తం పాకిస్తాన్ గవర్నమెంటే. ఇదంతా వెనకాల నుండి నడిపిస్తుంది పాకిస్తాన్ మాత్రమే. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నరేంద్ర మోడీ గారిని చంపేస్తామని వీడొకడైతే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది అది. ఈ విధంగా అయితే వీడు పిచ్చి కామెంట్స్ చేస్తుంటాడు మన ఇండియా పైన. ఇప్పుడు
ఇప్పుడు వీడి పాకిస్తాన్ పొజిషన్ ఏందో మనకు అర్థమైంది కదా క్లియర్ గా. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను టోటల్ గా వాడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు అని. వీడు అడుక్కు తినడానికి కూడా సిచ్యువేషన్ ఉండదు ఇప్పుడు ఈ ఫైరింగ్ మన ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఒక ఎక్స్ ఆర్మీ అతనే, పాకిస్తాన్ ఆర్మీ అతనే ఈ విధంగా అయితే చెప్తడం జరుగుతుంది. పాకిస్తాన్ ఇంకా ఏ సిచ్యువేషన్ లో ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇండియా పాకిస్తాన్ గురించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయని మీకు తెలియాలంటే మీరు చేసేటప్పుడంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు తప్పకుండా చెప్పండి, నా బెస్ట్ నేను ఇవ్వగలను. మళ్ళీ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.